గత మొదటి భాగములోని ఆలయములోని ప్రధాన దేవతల దర్శనం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ప్రవేశించబోయేది ఈ ఆలయములోని అత్యంత విశిష్టమైన ప్రదేశానికి. భక్తుల గ్రహదోష నివారణ కోసం ప్రతిష్ఠింపబడిన నవగ్రహ మంటపం. వారి దివ్య సహచరులు మరియు అష్టదిక్పాలకులు సన్నిధ్యం కలిగిన ఈ పవిత్ర ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం పదండి. ఆగమశాస్త్ర ప్రకారంగా ఆలయం శిఖరం దేవాలయానికి కిరీటము. శిఖరం ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావింపబడుతోంది. కలశం ద్వారా దైవశక్తి ప్రసరిస్తుందని చెబుతారు. దూరం నుంచి శిఖరం కనిపించడం వలన భక్తులలో భక్తిభావం మేల్కొంటుంది. ఈ ఆలయంలో యాగశాల కూడా ఉన్నది. ఇక్కడ సంకటహర చతుర్థి రోజున ఎన్నో హోమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఎందుకు అంటే ఈ నవగ్రహాలలో ఒక్కొక్కరికి ఆదిదేవత ప్రత్యాగ్దేవతతో పాటుగా ఆ గ్రహాల యొక్క భార్యల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆదిత్యాది నవగ్రహాలలో మధ్యమ స్థానంలో ఉన్నటువంటి వారు సూర్య భగవానుడు. సూర్య భగవానునికి ఇద్దరు భార్యలు. ఒకరు సంజ్ఞాదేవి, ఇంకొకరు ఛాయాదేవి. సంజ్ఞాదేవి విశ్వకర్మ కుమార్తె. సూర్యుని తేజస్సును భరించలేక తపస్సు చేయడానికి వెళ్ళింది. ధర్మం, సహనం, ప్రాతిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. యమధర్మరాజు యమునాదేవి వంటి సంతానానికి ఆమె తల్లి. సంజ్ఞాదేవి తన నీడ నుండి సృష్టించబడిన రూపమే ఛాయాదేవి. సంజ్ఞాస్థానములో సూర్యుని సేవ చేసింది. శనిదేవునికి తల్లి. సహనం, కర్తవ్య నిర్వహణకు ప్రతీక. సూర్యునకు అధిదేవత అగ్ని, ప్రత్యాగ్దేవత రుద్రుడు. నవగ్రహాలలో రెండవ గ్రహం చంద్రుడు. చంద్రునికి దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మంది భార్యలు ఉన్నారు. ఈ 27 మంది అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలుగా ప్రసిద్ధి చెందారు. వారిలో రోహిణీదేవి చంద్రునికి అత్యంత ప్రియమైన భార్య. చంద్రుని యొక్క అధిదేవత ప్రత్యాగ్దేవతలు వరుణుడు, గౌరీదేవి. నవగ్రహాలలో మూడవ గ్రహం కుజుడు. కుజుడి భార్య జ్వాలినీదేవి. జ్వాలిని అగ్నిశక్తికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది. కుజగ్రహం యొక్క అగ్ని స్వభావాన్ని సూచించే శక్తి. కుజుడి యొక్క అధిదేవతా ప్రత్యాగ్దేవతలు భూదేవి, కుమారస్వామి. నవగ్రహాలలో నాలుగవ గ్రహం బుధుడు. బుధుడి యొక్క భార్య జ్ఞానశక్తి దేవి. విద్య, వ్యాపారం, సంభాషణ నైపుణ్యములకు అధిష్టాన దేవతగా భావిస్తారు. బుధుడి యొక్క తెలివితేటలను సూచించే శక్తి. బుధుడి యొక్క అధిదేవత ప్రత్యాగ్దేవతలు మహావిష్ణువు, నారాయణుడు. నవగ్రహాలలో ఐదవ గ్రహం బృహస్పతి గ్రహము. బృహస్పతి అనగా గురువు. గురువు యొక్క భార్య తారాదేవి. బుధుడు తారాదేవి కుమారుడిగా చెప్పబడుతారు. జ్ఞానం, వివేకం, ఆధ్యాత్మికత, శక్తి ప్రతీకగా గురుడి యొక్క అధిదేవత ప్రత్యాగ్దేవతలు బ్రహ్మ, ఇంద్రుడు. నవగ్రహాలలో ఆరవ గ్రహం శుక్రుడు. శుక్రుడి యొక్క భార్య సుకీర్తిదేవి. ఈవిడ మంచి పేరు కీర్తి, ఐశ్వర్యానికి ప్రతీక. సుకీర్తిదేవి కళలు, విలాసం, సంపద, సౌందర్యానికి సంబంధించిన శక్తిగా భావిస్తారు. శుక్రుడి యొక్క అధిదేవత ప్రత్యాధిదేవతలు ఇంద్రాణి, ఇంద్రమరుతత్వ అనగా మహాలక్ష్మి.
నవగ్రహాలలో 7వ గ్రహం శనిదేవుడు. శనిదేవుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి. ఈవిడ కర్మఫలములను సూచించే శక్తిగా భావింపబడుతుంది. శని ప్రభావములోని పరీక్షలు జీవిత పాఠాలను సూచిస్తుంది. శని యొక్క అధిదేవత ప్రత్యగ్దేవతలు యముడు, ప్రజాపతి. నవగ్రహాలలో 8వ గ్రహం రాహుగ్రహం. ఆయన భార్య కరాళీదేవి. దుష్టశక్తులను సంహరించే శక్తిగా భావిస్తారు. రహస్య జ్ఞానము, మాయ, రూపాంతర శక్తులతో అనుసంబంధించిన భక్తులకు రక్షణ కల్పించే ఉగ్రరూపిణిగా వర్ణిస్తారు. రాహుగ్రహం యొక్క అధిదేవత ప్రత్యగ్దేవతలు నివృత్తి, దుర్గ. నివృత్తి అనగా గవ, దుర్గా అనగా సర్పం. నవగ్రహాలలో 9వ గ్రహము కేతుగ్రహము. కేతువు యొక్క భార్య చిత్రాదేవి. ఆధ్యాత్మిక కళ, వైరాగ్యము, మోక్షానికి ప్రతీక. కేతువు కలిగించే అజ్ఞాన శక్తికి రూపంగా భావిస్తారు. కేతువు యొక్క అధిదేవత ప్రత్యధిదేవత చిత్రగుప్తుడు, పరమశివుడు. హిందూ ధర్మములో 8 దిక్కులను పరిరక్షించే దేవతలను అష్టదిక్పాలకులు అంటారు. ఆలయ నిర్మాణము, వాస్తుశాస్త్రము, యాగాలు, దేవతా ఆరాధనలో వీరికి ప్రత్యేక స్థానం ఉన్నది. తూర్పు దిక్కున ఇంద్రుడు, దేవతల రాజు. వర్షాలు, ఐశ్వర్యము, శౌర్యానికి అధిపతి. తన వాహనము ఐరావనము అనగా తెల్లని ఏనుగు. తన ఆయుధము వజ్రాయుధము. ఉదయించే సూర్యుని దిశకు రక్షకుడు. ఆగ్నేయ దిక్కు అగ్నిదేవుడు, అగ్నికి అధిపతి. యజ్ఞాలు, హోమాలలో ప్రధాన దేవత. ఇతని వాహనం మేషం. ఆయుధము అగ్నిజ్వాల, పవిత్ర శుద్ధికి ప్రతీక. దక్షిణ దిక్కున యమధర్మరాజు, ధర్మానికి మరణానికి అధిపతి. జీవుల కర్మఫలములను నిర్ణయిస్తాడు. ఇతని వాహనము మహిషము అనగా దున్నపోతు. ఆయుధము దండపాశము. న్యాయం, క్రమశిక్షణకు ప్రతీక. నైరుతి దిక్కు నివృత్తి, నైరుతి దిశకు అధిపతి. దుష్టశక్తుల నుండి నియంత్రించే దేవత. అపాయాల నుండి రక్షణ కల్పించాడని నమ్మకం. వాస్తుశాస్త్రంలో ఈ దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. పడమర దిక్కున వరుణుడు, జలాలకు, సముద్రాలకు అధిపతి. సత్యం, న్యాయానికి ప్రతీక. అతని వాహనం మకరం. ఆయుధము నాగపాశము. వర్షాలు, నదులు, సముద్రాలు సంరక్షిస్తాడు. వాయువ్య దిక్కు వాయుదేవుడు, గాలికి అధిపతి. జీవుల ప్రాణానికి మూలం. వేగం, చలనం, బలానికి ప్రతీక. హనుమంతుడు మరియు భీముడు వాయుపుత్రుడుగా ప్రసిద్ధి. ఉత్తర దిక్కున కుబేరుడు, ధనానికి అధిపతి. యక్షకులకు రాజు. తన వాహనము గుర్రము లేదా మహిషము. పురాణాల ప్రకారంగా మారుతుంది. సంపద, ఐశ్వర్యము, శుభలక్షణానికి ప్రతీక. ఈశాన్య దిక్కున ఈశానుడు, శివుని యొక్క రూపం. జ్ఞానం, ఆధ్యాత్మికకు అధిపతి. శివుని దివ్య స్వరూపంగా భావింపబడతారు. ఈశాన్యము అత్యంత పవిత్ర దిశగా పరిగణింపబడుతుంది. ఆలయాలలో, ఇళ్లల్లో పూజాగదుల స్థానము ఈ దిశలో ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆదిత్యాది నవగ్రహాలు అష్టదిక్పాలకులు కేవలము దిక్కులను కాపాడే దేవతలు మాత్రమే కాదు, సృష్టిలోని ప్రకృతి శక్తులు, ధర్మము, సంపద, జ్ఞానము, జీవన చక్రం వంటి అంశాలను సమతుల్యము చేసే దైవభక్తిగా భావింపబడతారు. అందుకే అనేక ఆలయాలపైన, గోపురాలపైన, ప్రాకారాలపైన, మంటపాలపైన వీరి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.
ప్రకృతి అందాలు, పురాతన వృక్ష మహిమ, గణపతి అనుగ్రహము, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కరుణ, జగజ్జనని దుర్గామాత ఆశీస్సులు, నవగ్రహ దేవతల అధిదేవత ప్రత్యర్థ దేవతలతో సహిత అష్టదిక్పాలకుల సన్నిధి, సమస్త విషయాలను ఒకే చోట కలిగి ఉన్న పవిత్ర క్షేత్రం సుచిత్ర దుర్గా ఎస్టేట్లోని శ్రీ దుర్గా వినాయక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తప్పక ఒక్కసారైనా దర్శించండి, దైవానుగ్రహంను పొందండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసం ఇంకా ఎన్నో తీసుకొని వస్తూ ఉంటాను. నా యాత్ర వీక్షకులకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమారస్వామి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.